లాటిట్యూడ్స్ అంటే మనందరికీ తెలుసు గదా! ఇమాజినరీ లైన్స్ దట్ రన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. అంటే ఇక్కడ ఇది ఇట్లా ఉంది గదా! ఇది రెడ్ లైన్ ఉంది గదా! ఇక్కడ ఇది ఈక్వేటర్ అనమాట. ఇది ఎప్పుడు 0 డిగ్రీస్ దగ్గర ఉంటది ఇది. 0 డిగ్రీస్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే ఈక్వేటర్ అంటాం. దీనికి ప్యారలల్‌గా ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇదిగోండి చూడండి ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఉన్నాయి గదండీ ఇవి. ఈస్ట్‌కి, వెస్ట్‌కి ఎళ్తా ఉంటాయి గదా! వీటిని మనం ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటాం. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ లాటిట్యూడ్స్ అనేవి సర్కిల్స్. అంటే ఇవి 360 డిగ్రీస్ గూడా ఉంటాయన్నమాట. ఈ సైడ్ నుంచి మొత్తం టోటల్ ఈ గ్లోబ్‌కి రౌండేసుకొని వస్తాయన్నమాట. సో, ఈ లాటిట్యూడ్స్ అనేవి సర్కిల్స్ అని మనం అర్థం జేసుకోవాలి. బట్ లాంగిట్యూడ్స్ అనేవి సర్కిల్స్ గాదు. లాంగిట్యూడ్స్ సెమీ సర్కిల్స్. బట్ ఈ లాటిట్యూడ్స్ అనేటివైతే సర్కిల్స్ అనమాట. తెలుగులో అక్షాంశాలని జెప్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్మాలర్ టువర్డ్స్ పోల్స్. అంటే ఇక్కడ మనకి ఈ లాటిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోల్స్ దగ్గరకొచ్చేటప్పటికి చిన్నగా మారిపోతా ఉంటాయి. ఇక్కడ చూడండి పోల్స్ అంటే ఏంటిదంటే ఫస్ట్ ఇక్కడ 90 డిగ్రీస్ నార్త్ దీన్ని ఇక్కడ మీకు గీస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇది 90 డిగ్రీస్ ఏదైతే నార్త్‌లో ఉంటుందో ఇది నార్త్ పోల్ అంటాం. ఈ 90 డిగ్రీస్ ఏదైతే సౌత్‌లో ఉంటుందో దీన్ని సౌత్ పోల్ అంటాం అనమాట. ఇది ఈక్వేటర్ అనుకుంటే 0 డిగ్రీస్. నెక్స్ట్ 10 20, 80 ఇట్లా 10, 20, 30, 80 ఇట్లా. అంటే ఇక్కడ పోల్స్ దగ్గరికెళ్ళే కొద్దీ గూడా ఇవి స్మాల్ అయిపోతాయి అని జెప్పి అంటున్నాడు. అంతే గదా! స్మాల్ చిన్న చిన్నగా అయిపోతాయి గదా! చిన్న లెంతే ఉంది గదా! ఇక్కడ చూసుకుంటే. ఇక్కడ ఇంకా కొంచెం లెంత్ పెద్దది అట్లా. ఈక్వేటర్ వచ్చేసి బిగ్గర్ లాటిట్యూడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ టువర్డ్స్ హయ్యర్ లాటిట్యూడ్స్ ఎళ్ళే కొద్దీ ఇవి సర్కిల్స్ అనేవి స్మాలర్ అయిపోతా ఉంటాయి లాటిట్యూడ్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈక్వేటర్ అంటే మనకి లార్జెస్ట్ సర్కిల్ అండ్ ఈక్వేటర్ అదేవిధంగా 0 డిగ్రీస్.